అస్సలాముఅలైకుం. ఇది పార్ట్ 3 అండి. అల్లాహ్ తాలా మాట వినకపోవడం వల్ల చాలా చెడు పాపాలని పోగు చేసుకున్నాడు ఇబ్లీష్, అనగా శైతాన్. ఆదం అలైహిస్సలాం గారు మరియు అతని భార్య అయిన హజరత్ హవ్వా అలైహిస్సలాం గారిని ఈ చెట్టు పండ్లను మీరు తప్పక తినాలి, ఇది తినడం ద్వారా మీరు దైవదూతలవుతారని, స్వర్గం నుండి ఎప్పటికీ తీసివేయబోరని ఇబ్లీష్ తప్పుడు దారి గురించి చెబుతా ఉన్నది. చివరగా ఒకరోజు హజరత్ ఆదం అలైహిస్సలాం మరియు అతని భార్య అయిన హజరత్ హవ్వా అలైహిస్సలాం అనుకోకుండా శైతాను ప్రభావంలో పడి ఆ చెట్టు ఫలాలను తిన్నారు. ఆ పండ్లను తిన్న వెంటనే ఇద్దరు వివస్త్రాలుగా మారి స్వర్గపు వస్త్రాలు మాయమై స్వర్గపు ఆకులతో తమ దేహాలను దాచుకోవడం మొదలుపెట్టారు. అల్లాహు తాలా ఆదం అలైహిస్సలాం గారితో ఇలా అన్నారు: నేను ముందే చెప్పాను మీకు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళవద్దు అని, శైతాను ప్రభావానికి లోను కావద్దు అని. అతడు నీ శత్రువు, నీవు అతని ప్రభావానికి లోనైపోయావు. ఇప్పుడు నువ్వు మరియు హజరత్ హవ్వా అలైహిస్సలాం జన్నత్ నుండి వెళ్ళి భూప్రపంచంలో జీవించమని ఆజ్ఞాపించారు.